అందరూ చదువుకోవాలంటే చాలా డబ్బులు అవుతుంది ప్రపంచం అంతా వెళ్ళి. కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మల్టిప్లైర్ ఎఫెక్ట్లో ఉంటుంది. యూ కెనాట్ మెజర్ ఇట్. ఒక వ్యక్తి 10 ఏళ్లలో $1 బిలియన్ కంపెనీలు పెట్టేస్తున్నారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, దెన్ ఇది వదిలిపెట్టి ఇంక మాట్లాడతాను నేను. కూర్చోండమ్మా, మీరు మీ ముందర రాజకీయాలు మాట్లాడితే బాగాలేదు. ఎన్రోల్మెంట్ రండి, ఎవరో చేసుకుంటారు రండి. రండమ్మా, వచ్చేయండి. ఏమంటారు? రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ సిస్టమ్. ఒకప్పుడు టెలిఫోను టెక్నాలజీ కూడుబెడుతుందనేవాళ్ళు, ఇప్పుడు రియల్ టైం ఎక్కడికక్కడ పనిచేసుకునే అవకాశం, వర్చువల్గా పనిచేసే అవకాశం వచ్చింది. దీంట్లో నాకు ఆనందం ఏంటంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ని డీరెగ్యులేషన్కి ఆద్యుడు నేను. నా రిపోర్ట్ బేస్ చేసే ఈరోజు టెలికమ్యూనికేషన్, ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ ఉంటే అది తీసేసి కాంపిటీషన్ తీసుకొచ్చారు, సంస్కరణ తీసుకొచ్చారు. రెండోది, ఇటీవల కాలంలో నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసే డిజిటల్ కరెన్సీ నేనే రిపోర్ట్ ఇచ్చాను. ఆ డిజిటల్ కరెన్సీ ఇచ్చిన తర్వాత ప్రపంచంలోని ఈరోజు డిజిటల్ కరెన్సీలో హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇండియా. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎన్ని జరుగుతాయి, మన దగ్గర ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు ఎంత నీట్గా మొత్తం విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను చెప్పింది, రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా మారిపోయింది అనేది. ఒకప్పుడైతే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారానికి వచ్చేది, కొన్ని కాల్స్ వచ్చేటివే కాదు. ఓకే ఓకే అమ్మా, గుడ్, బాగా చేస్తున్నారు. అందరూ ఎన్యూమరేట్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, వస్తున్నా, దానికే వస్తున్నా. ఎందుకంటే నేను ఆ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేదని, రాష్ట్ర ప్రజానీకం కూడా. ఈరోజు 2024 ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది.
ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది 2024లో జరిగే ఎన్నికల్లో జరగబోయేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం, ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లేవు, ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 2%. దీని మీద మనం ఒకసారి ఆలోచించి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు, ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు. 91 ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మొనోపలి, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉండేది, ఏక పార్టీ. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి. ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బులు ఉండేవి కాదు. అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి. అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు, ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు. అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది ఆ రోజు కంపల్షనా ఆప్షనా అవన్నీ వదిలిపెట్టిన కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, 91 కంటే ముందు 91 తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది. సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్. భారతదేశం శక్తి ప్రపంచమంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే. ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యారంటే ఈ సంస్కరణల ఫలితాలు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మా వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి. హైదరాబాద్లో విద్యుత్ సౌధ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కరెంట్ ఇవ్వాలి, మా పంటలు పండించండి, ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి. మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది. అలాంటి పరిస్థితి నుంచి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం. అది 99లో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణ నేనే నాంది పలికాను. రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది, ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం. ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జీవీకే జేగురుపాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అంత మునుపంతా గవర్నమెంట్ కట్టేవాళ్ళు. దాంతో మొత్తం మారిపోయింది. ₹1 పెట్టుబడి లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది, వాళ్ళు అప్పు తీస్తున్నారు, మనం పర్మిషన్లు ఇస్తున్నాం. ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు, ముందుకెళ్ళిపోతున్నాయి. అదే మరి గ్రీన్ ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ, ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్పేయి గారి పీరియడ్లో.
వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ? అంత మునుపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి. మన దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు. దాంతో ఫైట్ చేస్తే వాజ్పేయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఎక్కడికక్కడ వందల ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, మన ఫ్లైట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతికి పోతున్నాను. ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుకు గుంతాయి. అది నేషనల్ హైవే. నేను పోతాను రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, మీరన్నా రిపేర్ చేయించారు, మా దగ్గర మేము ఎట్లా ఇస్తాం సార్, మేము ఇవ్వలేమన్నారు. నేను ఎగ్జామ్ట్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పుడిపించా. మలేషియాకి వెళ్ళా నేను. మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ వెస్ట్ 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ₹1 పెట్టుబడి లేదు, యూజర్సే పే చేస్తారు, మనం పర్మిషన్ ఇస్తే సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తావు, ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బులు ఎక్కకుండా అన్నాడు. ₹1 ఇవ్వద్దండి, నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్, ఆ డబ్బులే మీరు పెట్టండి, అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం, దీన్ని మొత్తం చేద్దాం అన్నాం. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, యూ కెన్ గో త్రూ రికార్డ్స్. అక్కడి నుంచి అది సక్సెస్ అయింది. మలేషియన్ కంపెనీ పనిచేశారు. అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే సంపద క్రియేట్ చేశాం, డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం. ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి. దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్, పెట్రోల్ సేవింగ్, హెల్త్, టైం మేనేజ్మెంట్, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం, నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా కొన్ని సమస్యలు మనకున్నాయి, ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి. బట్ 2047కి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో 2047